న్యూయార్క్ సిటీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వచ్చిన టెర్రీ అనే అమ్మాయి కథతో ఈ సినిమా మొదలవుతుంది. తను ఒక డాన్సర్, ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వాలని కష్టపడుతుంటుంది. ఒకరోజు షోలో డాన్స్ చేస్తుండగా అనుకోకుండా కాలు మెలిక తిరిగి ఫ్రాక్చర్ అవుతుంది. నొప్పితో తను విలవిలలాడటంతో షో ఆపేయాల్సి వస్తుంది. దీనివల్ల షో ఆగిపోవటానికి కారణమైన డాన్సర్ అని టెర్రీకి ఒక చెడ్డ పేరు వస్తుంది. ఆ గాయం తగ్గడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈలోపు చేతిలో డబ్బులు లేక, రూమ్ రెంట్ కట్టలేక తను చాలా ఇబ్బందులు పడుతుంది. తన ఫ్రెండ్తో కలిసి ఉంటున్నప్పటికీ రెంట్ కట్టమని ప్రెషర్ పెరుగుతుంది. గాయం తగ్గాక మళ్లీ ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెడుతుంది. కాని ఎవరూ తనని సెలెక్ట్ చెయ్యరు. ఒక ఆడిషన్లో జడ్జీలు తనని గుర్తుపట్టి తను ఏ స్టెప్ వేస్తూ కిందపడిందో అదే స్టెప్ మళ్లీ వేయమంటారు. తను ఎంత ట్రై చేసినా కాళ్లు ఇంకా వీక్గా ఉండటంతో సరిగ్గా చెయ్యలేకపోతుంది. అప్పుడొక ప్రొడ్యూసర్ తనని పిలిచి, "నువ్వు ఎక్కడ పెరిగావు?" అని అడిగితే, "ఒక ఫామ్ హౌస్లో పందులను పెంచుతూ పెరిగాను" అని చెప్తుంది. అది విన్న ఆ ప్రొడ్యూసర్, "నీ బాడీని ఒక పందిలా ఊపగలిగితే ఛాన్స్ ఇస్తా" అని అసభ్యంగా మాట్లాడతాడు. ఆ మాటలకు టెర్రీ చాలా బాధపడి, అవకాశం కోసం ఇంత దిగజారలేను అని అక్కడి నుండి ఏడుస్తూ వచ్చేస్తుంది. తీవ్రమైన స్ట్రెస్ వల్ల తను కొన్ని మాత్రలు వేసుకుంటుంది. ఆ తరువాత ఆ ప్రొడ్యూసర్ని కలవాలని తన ఆఫీస్కి వెళ్తుంది. కాని పిల్స్ ఎక్కువవ్వడం వల్ల బిల్డింగ్ బయటే వాంతులు చేసుకుని పడిపోతుంది. అప్పుడు అక్కడే ఉంటున్న మిన్నీ, రోమన్ అనే ఒక ముసలి దంపతులు టెర్రీని చూసి హెల్ప్ చేస్తారు. మరుసటి రోజు టెర్రీ వాళ్ల ఇంట్లోనే నిద్రలేస్తుంది. వాళ్లు తనని చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. అంతేకాకుండా వాళ్ల బిల్డింగ్లోనే ఖాళీగా ఉన్న ఒక అపార్ట్మెంట్ని చూపిస్తూ, "ఇది మాదే, నువ్విక్కడ ఫ్రీగా ఉండొచ్చు" అని చెప్తారు. టెర్రీ ఆశ్చర్యపోయి, "నాకెందుకు ఇంత హెల్ప్ చేస్తున్నారు?" అని అడిగితే, "మాకు వారసులు లేరు, అందుకే సాయం చేస్తున్నాం" అని చెప్తారు. ఇంతకుముందు అక్కడ ఒక అమ్మాయి ఉండేదని, తను సడన్గా మాయమైపోయిందని కూడా తెలుస్తుంది. టెర్రీ ఆ కొత్త రూంలోకి షిఫ్ట్ అవుతుండగా అక్కడ పాత సామాన్లలో జోన్ అనే అమ్మాయికి సంబంధించిన ఒక షూ దొరుకుతుంది. ఆ అమ్మాయి గురించి మిన్నీనడిగితే తను సామాన్లు సర్దుకుని వెళ్ళిపోయింది అని సర్ది చెప్తుంది. అదే రోజు రాత్రి ఆ ముసలి దంపతులు టెర్రీని డిన్నర్కి పిలుస్తారు. అక్కడికి టెర్రీ కలవాలనుకున్న ఆ ప్రొడ్యూసర్ కూడా వస్తాడు. ఆ ప్రొడ్యూసర్ టెర్రీకి ఒక డ్రింక్ ఇస్తాడు. అది తాగగానే టెర్రీకి వింత వింత కలలు రావడం మొదలవుతాయి. ఎవరో తనని తాకుతున్నట్టు, నల్లటి బట్టలు వేసుకున్నవాళ్లు తన చుట్టూ ఏదో పూజలు చేస్తున్నట్టు, ఒక దెయ్యం తన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. తీరా నిద్రలేచాక చూస్తే ఆ ప్రొడ్యూసర్ తనకి సినిమాలో మెయిన్ రోల్ ఆఫర్ చేస్తాడు. మరుసటి రోజు టెర్రీ ప్రాక్టీస్కి వెళుతుంది. కాని తన కాళ్లమీద ఎర్రటి గుర్తులు కనిపిస్తాయి. ఆ రాత్రి ఏదో జరిగిందని తనకి అర్థమవుతుంది. ఇంతలో మిన్నీ వాళ్ళింటికి వచ్చిన ఒక ఆవిడ టెర్రీ గాయం చూసి ఒక మందిస్తుంది. అది రాసుకున్న మరుసటి రోజే తన గాయం మ్యాజిక్లా తగ్గిపోయి తను మళ్లీ బాగా డాన్స్ చేయగలుగుతుంది. కాని ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్లందరూ తనని వింతగా చూడటంతో టెర్రీకి అనుమానం మొదలవుతుంది. ఒకరోజు మిన్నీ భర్త టెర్రీకి ఒక కోటు, ఒక లాకెట్ గిఫ్ట్గా ఇస్తాడు. అది వేసుకోగానే టెర్రీకి కడుపులో భయంకరమైన నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కెరీర్ నాశనమవుతుందని తను అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటుంది. కాని ఆ ప్రొడ్యూసర్ మరియు మిన్నీ దంపతులు మాత్రం, "ఆ బిడ్డని మాకు ఇచ్చేయ్, మేము పెంచుకుంటాం" అని ఫోర్స్ చేస్తారు. కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే, టెర్రీకి తన అపార్ట్మెంట్లో ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. దాని ద్వారా వెళితే పక్కింట్లో సాతాను, డెవిల్ పూజలకు సంబంధించిన భయంకరమైన వస్తువులు దొరుకుతాయి. తన కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, సాతాను వారసుడని, అందుకే ఆ బిల్డింగ్లో ఉన్నవాళ్లంతా కలిసి తనని ట్రాప్ చేశారని అర్థమవుతుంది. తను అబార్షన్ చేయించుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళితే తన కడుపులో ఉన్న బిడ్డ అపారమైన శక్తితో ఆ డాక్టర్ని పక్షవాతం వచ్చేలా కొడుతుంది. అంటే ఆ బిడ్డ తనని తాను కాపాడుకుంటోందని టెర్రీకి అర్థమవుతుంది. చివరకు టెర్రీ ఆ ప్రొడ్యూసర్ని చంపేస్తుంది. కాని బిల్డింగ్లో ఉన్నవాళ్లందరూ ఆ సాతాను పూజారుల గుంపులో సభ్యులే. "మాకు సాయం చేసేవారు లేనప్పుడు మేము సాతానుణ్ణి వేడుకున్నాం, ఈ బిడ్డ పుడితే లోకాన్ని ఏలవచ్చు" అని వాళ్లు చెప్తారు. ఇక వేరే దారి లేక టెర్రీ తనని తాను చంపుకోవాలని చూస్తుంది. కాని బిడ్డ వల్ల చేయలేకపోతుంది. చివరికి వాళ్లతో కలిసినట్టే నటించి ఆ రాత్రి ఒక పార్టీ జరుగుతుండగా కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. తను చనిపోవడంతో ఆ దెయ్యం బిడ్డ కూడా చనిపోతుంది. కాని ఆ దంపతులు వదిలిపెట్టకుండా మళ్లీ మరో అమ్మాయిని ట్రాప్ చేయడానికి ప్లాన్ వేస్తుండటంతో సినిమా ముగుస్తుంది.